హాయ్ హలో వెల్కమ్ టు వైల్ హబ్ బ్లాగ్స్. ఇవాళ వచ్చేసరికి జగదీష్ అండ్ కపుల్తో ఉన్నానమాట. మళ్ళీ ఎందుకు కలిసామంటే జస్ట్ చిన్న ప్రమోషన్ వీడియోకి వస్తూ మీకు ఇలాగా చిన్న అప్డేట్ చేయడానికి వచ్చాం అనమాట. ఎలా ఉన్నారు జగదీష్? అవునా, ఎలా ఉన్నామా హాసిని? ఏం డల్లగా ఉన్నావు, తినలేదా మధ్యాహ్నం? ఓకే, ఎలా ఉంది మన ఇంటర్వ్యూ తర్వాత మీ సిచ్యువేషన్ ఏంటి? ఏమన్నా బెదిరింపు కాల్స్ వచ్చాయా? ఇంట్లో ఏమన్నారు ఏంటి? ఇంట్లో ఇబ్బంది అయితే ఏం లేదు, కానీ బయట అందరూ అనుకుంటున్నారు ఓకే, ఎవరో చేసిన దానికి మేము అనుకుంటున్నాం బ్యాడ్ కామెంట్స్, బౌలింగ్ అంటే అదే అక్కడ హైదరాబాద్ కప్పులు మీకు లింకప్ చేస్తున్నారు. సో నాకు చాలా కామెంట్స్ వచ్చాయి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ టాపిక్ కూడా లేదు మనకి, మైండ్ లో కూడా లేదు. లేకపోతే అడిగేవాడిని అలా చేస్తున్నారు కదా వాళ్ళు, దాని గురించి రియాక్ట్ అవ్వండి అని. సో దాని గురించి నాకు ఐడియా లేదు, అప్పుడే జరిగింది అనుకుంటా మనం చేసేసరికి. నాకు ఐడియా లేదు, మీకు ఐడియా లేదు. అదే తప్పుగా పోర్ట్రేట్ అయింది. సో తర్వాత కూడా చాలా మంది నన్ను అన్నారు, మైనర్స్ ని చేసావు ఇంటర్వ్యూ ఎందుకురా అని చెప్పేసి. నాకు తెలియదు కదా మీకు మ్యారేజ్ అయినట్టు ఇంటర్వ్యూ చేసినప్పుడు. ఇంటర్వ్యూలో తెలిసింది కానీ ముందు తెలియదు. అంతేనా, జస్ట్ ఫోన్ చేసి ఇంటర్వ్యూకి అడిగాను తప్ప మీ ఏజ్ కానీ ఇది కానీ ఏం అడగలేదు కదా. సో తెలియదు, జస్ట్ అవేర్నెస్ కోసం వాళ్ళు నిజంగా మ్యారేజ్ చేసుకున్నారేమో అని చెప్పి పిలిచాను. ఇలా చాలా మంది ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలా మంది మెసేజ్ చేశారన్నమాట, మమ్మల్ని ఇంటర్వ్యూ చేయండి అని చెప్పేసి. అంటే సెపరేట్ డివిజన్స్, దాంట్లో కపుల్స్ ఉన్నారు, వేరే రీల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ నాకేంటంటే మనసుకు నచ్చిన వాళ్ళని, నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తే కానీ ఇంటర్వ్యూ చేయనమాట. చాలా మంది నేను అడిగిన వాళ్ళు చాలా రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాగని లైట్ తీసుకుంటాను, కానీ అందరినీ ఇంటర్వ్యూ అయితే చేయలేను. వీక్లీ 1 ఇంటర్వ్యూ అలా చేస్తాను అనమాట. తర్వాత అడుగుదాం అనుకున్నాను, జగదీష్ నీది ఐడి జగదీష్ యాదవ్ 420 అని పెట్టావు, ఎందుకు అలా పెట్టావు? అంటే 420 అని పెట్టే ఎందుకు పెట్టావని? 420 రీజన్ నాకు తెలియదు. అంటే నార్మల్ ఫస్ట్ అయితే 46 అని ఉండేది, మామూలు బండి కొనుక్కున్న తర్వాత 420 అని. నా బండి మీద స్టిక్కరింగ్ కూడా అదే ఉంటుంది, జగదీష్ యాదవ్ 420 అని. మనకి దాని అర్థం కూడా తెలియదు నిజంగానే. తెలియదు, తెలిస్తే చెప్ప. ఓకే, అంటే చాలా మంది అదే అది అడిగారు అన్నమాట, నాకు పర్సనల్ గా అడిగారు, అందుకే నేను క్వశ్చన్ అడిగాను. తర్వాత ఏప్రిల్ కిడ్ ఏదన్నా పెట్టావు, ఏంటి దానికి ఏంటి అర్థం? అంటే నాకు అప్రిల్ స్కూటీ అంటే ఇష్టం అండి, నా డ్రీమ్ బైక్ అది. ఓకే, అలాగా దాన్ని బట్టి అలాగా కొనుక్కున్నాను, సక్సెస్ అయ్యానని చెప్పి అప్రిల్ కిడ్ అని పెట్టుకున్నాను. ఓకే, అదే చెక్ చేశాను, చేస్తేనేమో బ్రాండ్ నేమ్ ఉంది, దానికి నీకు ఏంటి సంబంధం అని అదొక క్వశ్చన్ వచ్చింది అనమాట. ఓకే, తర్వాత బయట ఎలా ఉంది, మీ ఫ్రెండ్స్ గానీ ఏమంటున్నారు? అంటున్నారు బాగా వైరల్ అయ్యావు, బాగా చేస్తున్నారు. కొంతమంది బ్రో బాగా రీల్స్ చేస్తారు బ్రో, మీ ఇద్దరు చాలా బాగుంటారు అని చెప్పి కొంతమంది బాగా, కొంతమంది చెడ్డగా అనుకుంటున్నారు ఆ విషయం జరిగే బట్టి. మనకైతే మంచి అప్పుడు మీద అప్పుడైతే ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది, బాగా మెసేజ్ చేస్తున్నారు, బాగా పిలుస్తున్నారు. ఎవరైనా ఆ రోడ్డు మీదకి వెళ్తే బ్రో మీరు రీల్స్ చేస్తారు, మీ ఇంటర్వ్యూ మేము చూసాం, మీరు మాకు తెలుసు. అందరూ నా మీద మా లవర్ ని అడుగుతారు, ఎక్కడుంది మీ లవర్, ఏం చేస్తుంది, ఇంట్లో ఉంటుందా, ఎక్కడ ఉంటుంది, నీతో పాటు ఉండట్లేదా అని ప్రతి ఒక్కటి అడుగుతారు. తర్వాత వీడియోలో అమ్మాయి నాతోనే ఉంటుంది అని నువ్వు అన్నావు కదా, ఇప్పుడు హాసి నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఇంతకీ? ఎక్కడ? వాళ్ళ ఇంట్లోనా? మా ఇంట్లో. మీ ఇంట్లో నీతోనే ఉంటుందా? ఏ అలాగా అంటే ఓకే, ఓకే, అమ్మాయి నాతో ఉంది 3 days 4 days ఉంది, తర్వాత ఇంటికి పంపిస్తాను. అమ్మాయి ఇంటి దగ్గర ఉంటుంది, ఇంటి దగ్గర రీల్స్కి వెళ్ళడం, ఈవెంట్లు చేసుకోవడం. నాకు ఆ డౌట్ రాలేదు, కామెంట్ లో చదివాను అనమాట. నువ్వు అన్నావు కదా అమ్మాయి నాతోనే ఉందంటే, నీతో ఎందుకు ఉందా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. జనరల్ గా చెప్పేవేమో నాతో ఉందంటే నాతోనే తిరుగుతుంది, నాతోనే ఉంటది అన్నట్టు. అంటే వాళ్ళకి అలాగా వైజాగ్ కదా, నీతో ఎందుకు ఉందా అని ఒక డౌట్ అనమాట. తర్వాత మీ ఇంట్లో ఏంటి సిచ్యువేషన్? నీ గురించి కూడా మెయిల్ ఒకటి వచ్చింది, వీడియో డిలీట్ చేయండి అని చెప్పి మీ రిలేటివ్స్ నుంచి. నీకు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యింది? ఓకే, బయట ఫ్యామిలీ వాళ్ళకి ఇలా ఎందుకు చేయడము, పెళ్ళైన తర్వాత చేసుకోవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అని తిడుతున్నారు, అందుకే పెట్టినట్టున్నారు. ఓకే, అంతేగాని బెదిరింపు కాల్స్ అలాంటి ఏం లేదు. ఓకే, నేను కూడా అంటే ఇప్పుడు చాలా మంది మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు, లేకపోతే ఇలాంటి ఇంటర్వ్యూస్ చేసి సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నావు అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. దానికి మీరేంటి సమాధానం చెప్తారు? అందరూ ఎలా ఉన్నారో అది మనం పట్టించుకోకూడదు. ఓకే, మా లైఫ్ మా ఇష్టం,
మేము బాగానే ఉంటున్నాము. ఉమ్, మా మమ్మీ పోయినా కూడా ఏదైనా. బతికే ఉన్నారు. అమ్మా, వీళ్ళ అమ్మగారు కూడా బతికే ఉన్నారు. హైదరాబాద్ అది క్లారిటీ ఇవ్వండి ఫస్ట్ మెయిన్. వాళ్ళ అమ్మగారు బతికే ఉన్నారు. మాది వైజాగ్. అందరూ అడుగుతున్నారు మీరు వైజాగ్ లో ఎక్కడ అని. నాది వైజాగ్ లో మద్దిరిపాలెంలో ఉంటాను. నాది శివాజీపాలెం. అది ఒక చిన్న ఏరియా శివాజీపాలెం. అమ్మాయిది బీచ్ రోడ్డు. మాది హైదరాబాద్ కాదు, నాది వైజాగ్. వైజాగ్ లో ఎక్కడ ఉంటావు? కొన్ని బ్యాడ్ కామెంట్ పెట్టి మెసేజ్ చేసి తిట్టడం అది చేస్తుంది. ఓకే. సో తర్వాత నాకు చాలా జనరల్ గా వచ్చే మెసేజ్ ఏంటంటే, ఎలాంటి ఇంటర్వ్యూలు ఎందుకు చేస్తావు, మంచి సమాజానికి ఉపయోగపడేవి ఫార్మర్స్ కానీ షోల్డర్ కానీ ఎవరినన్నా చెయ్యని చెప్పి అడుగుతుంటారు. డే 1 ఆఫ్ ఇంటర్వ్యూ అనమాట. ఇదేనే కాదు, 2 years బ్యాక్ నుంచి అదే కామెంట్స్ వస్తాయి. నేను ఆల్రెడీ 2 రైతులను చేశాను ఇంటర్వ్యూ. నేను ఒకటి పలాసైలు చేశాను, ఒకటేమో ఆనందపురం సైడ్ వెళ్ళి చేశాను. చాలా డబ్బులు ఖర్చు అయ్యి, కానీ మినిమం 5,000 వ్యూస్ 10,000 వ్యూసే ఉంటాయి ఏదైనా సమాజానికి ఉపయోగపడే వీడియోస్ చేస్తే. కానీ మీ వీడియో చూస్తే ఇప్పుడు 1,50,000 ఎంతో వ్యూస్ వెళ్ళాయి. అలా చూస్తే దీంట్లో కూడా చాలా ఖర్చు ఉంటుంది. ఎడిటింగ్ కానీ, ఎడిటర్కి, తమ్నైల్కి అన్నిటికి ఇవ్వాలి. దాంట్లో వచ్చేది ఏమి ఉండదు. నేనేంటంటే జస్ట్ ఫన్ కోసమే చేస్తాను. జనరల్గా ఏమనుకుంటారు, వ్యూస్ కోసం డబ్బుల కోసం చేస్తాడు అనుకుంటారు. కానీ అలాగే యూట్యూబ్ వాడే వాళ్ళు అందరికీ తెలుస్తుంది. మ్యాక్సిమం 1 lakh వ్యూస్ వస్తే 2,500 3,000 వ్యూ వస్తుంది, అంతే అమౌంట్. నాకు ఖర్చు అయింది దానికన్నా ఎక్కువ ఉంటుంది. ఒక వీడియోకి 5,000 to 10,000 5,000 to 6,000 ఖర్చు అవుతుంది అనమాట. సో అలా చూసుకుంటే అలాంటి వీడియోస్ చేసినప్పుడు బాధ అనిపిస్తుంది అనమాట. అంటే 6,000 5,000 వ్యూస్ అంటే కనీసం తమ్నైల్ ఖర్చు కూడా రాదనమాట. సో అందుకనే జనాలకి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను తప్ప ఒకళ్ళు ఎంకరేజ్ చేయడానికి కానీ సొసైటీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కాదు. సో ఎవరన్నా ఉంటే, అంటే ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం అట్రాక్షన్ అవ్వచ్చు. కానీ వీళ్ళు అడ్వాంటేజ్ ఏంటంటే ఇంట్లో చెప్పారు. సో మీరు బయటికి పారిపోలేదు, ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఏం చేయలేదు. నాకు అది నచ్చింది. ఇంట్లో చెప్పారు, వాళ్ళకి నచ్చిందో నచ్చకపోయిందో తర్వాత విషయం, వాళ్ళు ఒప్పుకున్నారు. సో అది అడ్వాంటేజ్. మీరు అది కాపాడుకుంటారని చూస్తున్నాను. సో ఇంకా మంచిగా చెయ్యాలి, మంచిగా ఉండండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా ఒక జాబ్ లాంటిదే. ఎందుకంటే దాంట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, కోట్లు గడించిన వాళ్ళు ఉన్నారు. హిందీలో, తెలుగులో ఉన్నారు, లక్షల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మంచిగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. సో మరీ మంచి వీడియోతో కలుస్తాను. ఇప్పుడే వీళ్ళది ఒక ఫస్ట్ ప్రమోషన్ అనమాట చేసాము, అది త్వరలో వస్తుంది. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అంటే ఇంకా పక్కా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం, ఇంకా కన్ఫర్మ్ అయిపో, ఏదో నీ అమ్మాయి అనుకో. ఏంటి మీ ఇద్దరు పరిచయం ఎలా జరిగింది? ఇన్స్టాగ్రామ్లో అన్నయ్య. ఇన్స్టాగ్రామ్లో యాక్చువల్గా ఫస్ట్ అడగదాం అనుకున్నది నీ ఏజ్ ఎంత? 17. నీ ఏజ్? 16. కానీ ఇన్స్టాగ్రామ్లో చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ అని పెట్టుకున్నారు. ఫస్ట్ మాట అదే అనుకున్నాను, ఏంటి ఇంత చిన్నపిల్లలకి పెళ్ళి అయిందా అని చెప్పి డౌట్ వచ్చి నేను కాంటాక్ట్ అయ్యాను. అదే పక్క అయితే కన్ఫర్మ్ అయితే అదే మాత్రం. అమ్మాయి మీద నాకు నమ్మకం ఉంది, నా మీద అమ్మాయికి నమ్మకం ఉంది. మీకు రీసెంట్గా కోర్ట్ సినిమా వచ్చింది, చూసారా? ఇద్దరు కలిసి చూసారా? దాంట్లో పరిణామాలు చూసారా? పోక్సో కేసు ఇవన్నీ